అందరికీ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నటువంటి నామము కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. మొన్న నేను చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ వారి యొక్క కమెంట్కి ఆన్సరు. శాస్త్రంలో తాంబూలం ఎలాగ వేసుకోవాలో చెప్పబడింది. ఇక్కడ చక్కగా విని రేపటి నుంచి మనకి వసంత నవరాత్రులు వస్తున్నాయిగా, చక్కటి తాంబూలాన్ని నివేదన చేయండి అమ్మవారికి. తప్పకుండానమ్మా. తాంబూల నివేదన ద్వారా దాని యొక్క ఫలితాన్ని మీరే చూస్తారు. తాంబూలం నివేదన ద్వారా ఎందుకో కూడా చెప్తాను ఆఖరిలో. చెప్పండి. ఇక్కడ అమ్మవారు తాంబూలం వేసుకున్నారు, అంతే కదా. కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతర అంటే కర్పూరాది సుగంధ వస్తువులతో కూడిన తాంబూల సేవనంతో కలిగిన ఆమోదము అంటే పరిమళము చే సమాకర్ష దిగంతర. మొత్తం అంత దిక్కులన్నీ కూడా ఆ కోణాలు కూడా ఆకర్షణ లోనవుతున్నాయట తాంబూలం వల్ల. ఆ ముంగురులు కూడా ఇక్కడ చూడండి, కస్తూరి వాసనకి ఇలా ఎగిసిపడుతూ ఉంటాయట అమ్మవారివి. ఆ వాసన చూడ్డానికి ఈ ముంగురులు ఈ వాసన చూడ్డానికి ఎగిరిపడుతూ ఉంటాయట. అలాగే అమ్మవారి యొక్క కర్పూరం ఆ తాంబూలం వాసనకి దిగ్ధగంతాలు కూడా ఆకర్షణకి లోనవుతూ ఉన్నాయట. ఎంత అద్భుతం అండి. అందుకే ఇక్కడ ఏం చెప్పారు చూడండి, కర్పూర వీటిక అంటే మళ్ళీ ఉత్తిగే తమలపాకులు చుట్టేసినంత మాత్రాన తాంబూలం అవ్వదమ్మా. దాన్ని తాంబూలం అనరు. ఉత్తిగా తాంబూలం రాసేసి సున్నం రాసేసి పక్కబడేస్తే తాంబూలం అవ్వదు. ఇక్కడ దీనికి ఒక పద్ధతి ఉంది. పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఈ పద్ధతిలోనే తాంబూలం సమర్పించాలి. ఏ పద్ధతి అంటారు? ఇప్పుడే చెప్తాను. అదంతా శ్లోకం కూడా ఉందమ్మా. శ్లోకం కూడా. అందుకే దీని కర్పూర వీటిక ఎలా ఉండాలో లక్షణం ఉంది. వీటిక అంటే తాంబూలం. లక్షణం ఏంటండి? ఆకు ఒక్క సున్నమే కదా. కాదు, ఇప్పుడు చెప్తాను చూడండి. ఏలాలవంగ కర్పూర కస్తూరీ కేశరాదిభిః జాజీఫలదళైః లాంగల్యూషణ నాగరైః చూర్ణైః యుక్తా కర్పూర వీటిక. ఇది శ్లోకం. ఒక శ్లోకమే ఉంది కర్పూర తాంబూలం గురించి. ఏది కూడా శాస్త్ర సమ్మతం కానిది లలితా సహస్రనామంలో ఉండదు, నేను చెప్పను. ఇలా ఉంటేనే దాన్ని కర్పూర వీటిక అంటారు. కర్పూర వీటిక. తమలపాకులు ఏం చేయాలి? శుద్ధంగా ఉండాలి. చాలామంది తమలపాకులు తేగానే ట్యాప్ కింద వాటర్ పెట్టి కడిగేస్తారు. కడగకూడదు. దాని యొక్క ఔషధ గుణాలన్నీ వెళ్ళిపోతాయి కడుగుతూ. వల్ల ఒక బట్ట పెట్టుకుని, తడి బట్ట చక్కగా ముందు వెనక తుడిచి కొసలు గిల్లాలి. ముందు తాంబూలం తయారు చేయడానికి ఈ చివర గిల్లాలి, పైన గిల్లాలి, కాడ గిల్లాలి, కొస గిల్లాలి. గిల్లేసిన తర్వాత అవి మళ్ళీ ఎలా ఉండాలండి? ఇప్పుడు మనం అందరము చాలా ఘాటుగా ఉన్న తమలపాకుల్ని పెంచుకుంటూ ఉన్నాం. అవునండి. ఇళ్లల్లో వేసే మొక్కలన్నీ ఘాటుగానే ఉంటాయి. కొన్నవి లేతగా పలుచగా చాలా మృదు మధురంగా ఉంటాయి. అవే కావాలండి. ఇలా మన ఇంట్లో ఉన్న ముదిరిపోయినవి, లేకపోతే ఘాటుగా ఉన్నవి పనికిరావు. తాంబూలానికి పనికిరావు. లేతగా ఉండాలి. లేతగా అంటే ఎండ తగిలితేనే కొన్ని వాడిపోతూ ఉంటాయి, అంత లేతగా ఉండాలి. ఆ లేత తమలపాకులు కొనలు తీసి అసలు తాంబూలం కట్టాలి. ఆ తాంబూలంలో ఏమేమి వేయాలి అమ్మవారికి పెట్టేటప్పుడు? ఈ పద్ధతి. అందులో వేయాల్సిన పదార్థాలు మళ్ళీ చెప్తున్నానమ్మా. ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరము, కస్తూరి, కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్రి, పోక, వక్కలు, చలువ మిరియాలు. చలువ మిరియాలు వేరుగా ఉంటాయి. తెల్ల మిరియాలు ఉంటాయి కదా, చలువ మిరియాలు, తమలపాకులకి కాచు. మొన్నెవరో రాశారు సున్నం రాయకూడదు, ఏదో ముత్యంతో అరగదీసి రాశారు. అంటే ఇప్పుడు ఎవరికి అవైలబిలిటీ ఏది ఉంటే అదే. తర్వాత పంచదార వేసుకోవాలా, బెల్లం వేయాలా? పంచదారే వేయాలి చలువ కోసం. పంచదార వేయాలంటారా? చలువ కోసం పంచదారే వేయాలి. అలాగే తేనె.
ఉష్ణాన్ని కలగజేస్తుంది తమలపాకు. చిటికెడు పంచదార వేయడం వల్ల చలువ చేస్తుంది. మళ్ళీ ఈ పంచదారలో 2 రకాలు ఉన్నాయి. బెల్లంతో చేసే చెరుకుతో చేసే పంచదార ఉంది. అవునండి, చెరుకు పంచదార వేరే. చెరుకుతో చేసిన పంచదార, చిరుకుతో చేసిన పంచదార, చిటికెడు తేనె వేసి చక్కగా తాంబూలం కట్టి దీన్నే కర్పూర వీటిక అంటారు. ఇవన్నీ వేస్తేనే కర్పూర వీటిక అవుద్ది. అమ్మవారికి సమర్పించిన తాంబూలం ఇలాగే ఉండాలి. కర్పూర వీటిక అని పేరు. దీని నుండి వచ్చే పరిమళం పేరే ఆమోదం. ఆమోదము అంటే ఇందాక చెప్పే ఆనందము. ఆమోదము అంటే ఆనందము. ఆనందము అంటే ఇక్కడ ఏంటి, అందరూ ఆహా అని తృప్తి పడే దాని పేరు ఆమోదం. అన్నీ కలిపిన తాంబూల నోట్లో వేసుకోగానే అబ్బాయి ఎంత బాగుంది అనిపిస్తూ ఉంటుందా లేదా? అవునండి, తాంబూలంలో అన్నీ పడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక చిన్న జీడిపప్పు పలుకు కూడా వేయాలండి. ఇది తెలియదండి అసలు. చిన్న జీడిపప్పు పలుకు ఇక అమ్మవారికి నివేదన చేసి చూడండి. ఇది ఎక్కడ వ్యాపిస్తోంది? మణిద్వీపంలో ఉండే దిక్కులంతా కూడా అమ్మవారి యొక్క తాంబూల పరిమళం వ్యాపించి ఉంది. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. సర్వలోకం అనే లోకంలో ఉంది మణిద్వీపం. అక్కడి నుంచి ఎక్కడెక్కడికో వాసనలు అలా, ఎందుకంటే ఎన్ని వృక్షాలు ఉన్నాయి అక్కడ, ఎంత సముదాయం ఉంది, వ్యాపిస్తూ ఉంటాయి కదా. అక్కడ పద్మములు కమలాలే నీరు లేకుండా పూస్తూ ఉంటాయి. మళ్ళీ వాటి నుంచి ఎంత పరిమళం వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిమళాలని కూడా దాటి దిగంతరాలకు వ్యాపిస్తోందంటే చూడండి. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. దిగంతములు దిక్కులు అంచులకి ఆ పరిమళం వ్యాపిస్తూ ఉన్నది. అలాగే దానితో చూడండి అక్కడ వ్యాపిస్తూ ఉంది అంటే ఏంటి, ఆ నవ్వుకి ఆ పలుకి కూడా అందం వస్తోంది అని అర్థం. ఆ చిరునవ్వులో వాక్కు యొక్క పరిమళము దిగంతాలు వ్యాపిస్తోంది అని అర్థం. అందుకే పెదవులు చెప్పుకున్నాం, పళ్ళు చెప్పుకున్నాం, వాక్కు గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు వాక్కు గురించి అంటే మన వాక్ ఎలా ఉండాలి, ఎంత శుద్ధంగా ఉండాలో చూడండి. ఇక్కడ చెప్తున్నారు ఇంత పరిమళంగా ఉండాలి మన వాక్కు కూడా. అంతటా వ్యాపించడం ఒకటే కాకుండా ఇప్పుడు మల్లెపూల వాసన చాలా చోట్లకి వస్తూ ఉంటుంది, ఎంతో వ్యాప్తి చెందుతుంది. బాగుందని ఒప్పుకుంటే మాత్రమే దానికి ఆమోదం అని పేరు. వ్యాపించడం ఒకటే కాదు, అందరికీ నచ్చిన దాని పేరే ఆమోదం. ఒక్కొక్కళ్ళకి కొంతమందికి కొన్ని వాసనలు నచ్చితే కొన్ని వాసనలు నచ్చవు. ఈ అమ్మవారి యొక్క కర్పూర వీటిక అందరికీ నచ్చి అందరూ బాగుంది అన్నారు కాబట్టి దాని పేరు ఆమోదం. ఇది అమ్మవారు ఇచ్చిన పలుకుల వల్ల వచ్చిన జ్ఞానం. పలుకు జ్ఞానమై ఉండాలి. వాక్కు అలా పరిమళంలో వ్యాపించినప్పుడు జ్ఞానం ఉంటేనే కదా పరిమళంలో వ్యాపిస్తుంది. అవును కదా. అలాగే మనం ఏ దిక్కుకు వెళ్ళినా అందరూ మనల్ని ఆమోదించి మంచి కీర్తి ఇస్తుంది. ఏంటి? వాక్కు. అదే ఇప్పుడు అంటున్నాను, పరిమళం వ్యాపించడమే కాదు, అందరికీ ఆమోదయోగ్యమై ఉన్నది ఉండాలి. వాడుక భాషలో ఒక సామెత ఉందండి, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. మరి మన మాట బాగుంటేనే కదా అవతల వాళ్ళు మనల్ని ఆప్యాయంగా చూసేది. ఇంకా ఉందండి నామంలో తెలుసుకోవాల్సింది. చెప్పండి. అలాంటి కీర్తి ఎక్కడొస్తుంది? అమ్మవారి కృప ఉంటే మాత్రమే లభిస్తుంది. అమ్మవారి కృప ఉంటే మాత్రమే ఇది లభిస్తుంది. అందుకే అన్ని వైపులా ఆకర్షించగలిగే ఆ కీర్తి భక్తులను కీర్తి అమ్మవారి యొక్క భక్తులకి లభిస్తుంది. అమ్మవారి యొక్క భక్తులకి తెలుస్తుంది. అమ్మ నిన్ను ఆశ్రయించిన భక్తులకి వాగ్దేవి నోటి యొక్క తాంబూల పరిమళం వంటి కవిత్వాన్ని ఇస్తావమ్మా. అంత బాగుంటుంది వాక్కు. అందరూ ముగ్ధ మనోహరంగా వింటూ ఉంటారు ఏం చెప్పినా. ఎందుకంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అలా ఉంటాయి ఆవిడవి. అమ్మ ఉంటే లేనిది ఏముంటుందండి? అంతే కదా. అందులో వాక్ ఒకటి. అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే అందులో ఈ వాక్ ఒకటి. వాకే మొదలు. అందుకే శంకర్లు ఏమన్నారు చూసారా? నిన్ను ఆశ్రయించిన భక్తులకి వాగ్దేవి నోటి యొక్క తాంబూల పరిమళం వంటి కవిత్వాన్ని ఇస్తావమ్మా అని శంకరులు సౌందర్య లహరిలో చెప్పారు ఒక శ్లోకంలో. అది సౌందర్య లహరి ప్రస్తావన ఇచ్చినప్పుడు చెప్తాను.
ఇది వాగ్భవ కూటంలోంచి వచ్చిన గొప్ప వర్ణన. ఒక మాటే పరిమళంగా ఉంటుంది. అంటే ఇది చూడండి, ఆమె తాంబూలం వేసుకున్న తర్వాత ఆ పరిమళాన్ని ఆస్వాదించాలంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఏంటి అంటే అమ్మవారి యొక్క ముఖవర్చస్సుని వర్ణించడంలో వశన్యాది వాగ్దేవతలకి తనివి తీరట్లేదు. మనకు కూడా ఎంత చెప్పుకున్నా తనివి తీరదు, ఎవరైనా అందించనివ్వండి. ఇదంతా కూడా పూజ్య శ్రీ 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 సామవేదం వారి కృపాకటాక్షాలు, గురుపాదుకులకి ఒక్కసారి నమస్కారం అండి. అసలు ఆయన నేను విని 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 చదివి 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 లలితా సహస్రనామం అసలు ప్రతి నామంలో నాకు ఆయనే కనిపిస్తూ ఉంటారు. అలా కళ్ళ ముందు కూర్చోబెట్టేశారండి ఆయన అమ్మవారిని. అయితే మర్చిపోలేకపోతూ ఉంటాను ఆ తన్మయత్వం. ఆయన చెప్తున్నప్పుడు ఆయన చిరునవ్వు, నిజంగా ద్విజపంక్తి ద్వయోజ్వల అని ఇందాక నామని చెప్పినప్పుడు నాకు ఆయనే గుర్తొచ్చారు. అలాంటి మహర్షులు మన సమకాలీకులు అవ్వడం మనం పూర్వజన్మ సుకృతం అమ్మా. నిజమండి. అలాంటి పండితులను దర్శిస్తాం. అలాంటి పండితులను కూడా విమర్శిస్తున్న సమాజంలో ఉన్నందుకు కించిత్ బాధగా ఉన్నా కూడా అలాంటి వారికి సమకాలీకులు అవ్వడం మన పూర్వజన్మ సుకృతం. నాకు చాలా ఇష్టం ఆయన ప్రవచనాలన్నా, ఆయన పుస్తకాలు, ఋషిపీఠం పుస్తకాలన్నా చాలా చాలా ఇష్టం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఉంటుందమ్మా. అందుకే పలువరుస వర్ణించి శుద్ధ విద్య అన్నారు, తాంబూలం వర్ణించి ఆమోదం అన్నారు. ఇంకా వెళితే చూడండి, ఇంతవరకు వాసన నవ్వు మాత్రమే చెప్పారు. వాసన నవ్వే. ఈ వాసన నవ్వులోనే చాలా విద్యలు ఉన్నాయని కూడా చెప్పారు. విద్యలు కూడా ఉన్నాయి, వేద విద్య ఉందని చెప్పారు కదా. ఇక్కడ తర్వాత అమ్మవారి యొక్క పలుకులు ఎంత తీయగా ఉన్నాయో చూడండి, ఎలా ఉంది. తర్వాత నామంలో చెప్పుకుందాము. స్వస్తి శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.